Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్ ముంగిట సన్ రైజర్స్ హైదరాబాద్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కెప్టెన్గా జట్టును నడిపించిన కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ ఏడాది ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్తో తాజాగా ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ ఈ న్యూజిలాండ్ కెప్టెన్ గాయపడ్డాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి అతన్ని తరలించగా చికిత్స చేసిన వైద్యులు స్కానింగ్ తీసిన తర్వాత గాయం తీవ్రత దృష్ట్యా కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో శనివారం నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభం కానున్న మూడో టెస్ట్కి విలియమ్సన్ దూరంగా ఉండనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మార్చి 23 నుంచి అంటే మరో 11 రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్లు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్కి పాల్పడిన డేవిడ్ వార్నర్పై క్రికెట్ ఆస్ట్రేలియా సీఏ ఏడాది నిషేధం విధించడంతో 2018 ఐపీఎల్కి కెప్టెన్గా ఉన్న వార్నర్ దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో జట్టు పగ్గాల్ని అందుకున్న కేన్ విలియమ్సన్ గత ఏడాది జట్టుని సమర్థంగా నడిపించి ఏకంగా ఫైనల్కి చేర్చాడు. కానీ ఫైనల్లో బౌలర్లు తేలిపోవడంతో హైదరాబాద్ జట్టుపై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మార్చి 28తో వార్నర్పై ఉన్న నిషేధం ముగియనుండగా ఆ తర్వాతే అతను ఐపీఎల్లోకి పునరాగమనం చేయనున్నాడు. దీంతో కెప్టెన్గా ఎవరు నడిపిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రపంచ కప్ ముంగిట కేన్ విలియమ్సన్ గాయంతో ఆటలాడేందుకు న్యూజిలాండ్ బోర్డు సాహసించదు. కాబట్టి అతను పూర్తిగా ఫిట్నెస్ సాధించే వరకు ఐపీఎల్లోకి అనుమతించకపోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.